అసలు గురి ఎర్రకోట, దాని చుట్టూ జనవరిలో పదే పదే రెక్కి, కీలకంగా ముజమ్మిల్ కదలికలు. తర్వాత మొబైల్ టవర్ల డేటాలో ఆధారాలు తీసుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో 26/11 తరహా విధ్వంసానికి కుట్ర, విస్తృత బందోబస్తుతో అప్పుడు వమ్మైనటువంటి ప్రయత్నం. డిసెంబర్ 6న పేలుళ్లకు, అంటే డిసెంబర్ 6 అంటే ఏది ఇక్కడ బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అప్పుడు ఉండే కదా, దానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రతిసారి ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. దానికోసం కూడా ప్లాన్ చేసిరట ఈ లంగా కొడుకులు. 6న పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగం, దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి, మరో కారు కోసం కొనసాగుతున్న అన్వేషణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే అసలు గురి ఎర్రకోట. ఎర్రకోట అంటే ఏంటిది? ఎర్రకోట నుంచి మనము జాతీయ జెండా ఎగరేస్తారు అక్కడ ప్రధానమంత్రి కానీ, తర్వాత రాష్ట్రపతి కానీ. ఇక్కడ 26 జనవరికి గణతంత్ర దినోత్సవం కానీ, స్వాతంత్ర దినోత్సవం కానీ అక్కడ ఎర్రకోటలో ఎగరేసి మనము అక్కడి నుంచే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు అక్కడ ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ. అటువంటి ఎర్రకోటనే టార్గెట్గా చేసుకొని మొత్తం ఈ విధ్వంసానికి పాల్పడాలని చెప్పేసి ఈ ఉగ్రమూకలు మొత్తం కూడా దీనిపైన నజరేసినాయట. అంటే ఎట్లా అసలు యాక్చువల్గా 26/11 అని చెప్పేసి చాలాసార్లు అంటా ఉన్నారు. అసలు 26/11 అంటే ఏంటిది? మనం దాని గురించి మాట్లాడే ముందు అసలు యాక్చువల్ ఈ వార్తను మొత్తం కంప్లీట్ చేసేసి అందులోకి వెళ్దాం. చారిత్రక ఎర్రకోట వద్ద ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు పెను విధ్వంసానికి పాల్పడాలని డాక్టర్ ముజమ్మిల్ గనయి పదే పదే ప్రయత్నం చేశాడా? అప్పటికే అక్కడ గట్టి బందోబస్తు ఉండడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయా? దీంతో వచ్చే నెల 6న, అంటే డిసెంబర్ 6 తారీఖు నాడు భారీ ఉగ్రదాడులకు పాల్పడాలని పన్నాగం పన్నారా? దర్యాప్తు సంస్థలకు దొరికిన పక్కా ఆధారాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాక డాక్టర్ షాహీన్ సయీద్, డాక్టర్ గనయిలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అదే రోజు ఎర్రకోట సమీపంలో కారు పేలుడు జరగడంతో ఈ రెండింటిపై జరుపుతున్నటువంటి విచారణలో నిర్ఘాంతపరిచే విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయట. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో బుధవారం ఓ ఇంట్లో భద్రతా సిబ్బంది సోదాలు చేస్తూ ఉన్నాయి. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం సోదాలు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే జనసంవర్ధక ప్రాంతాలు ఉంటాయో, అంటే జనసంవర్ధ ప్రాంతాలు ఉంటాయో, అంటే ఎక్కువ పబ్లిక్ ఎక్కడైతే ఉంటారో, రైల్వే స్టేషన్లు కానీ, తర్వాత విమానాశ్రయాలు కానీ, ఇటు సినిమా థియేటర్లు కానీ, తర్వాత భారీగా రద్దీ ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఇక్కడ షాపింగ్ మాల్స్ కానీ, ఇటువంటి ప్రాంతాలలో బాంబు పేలుడు చేయాలని చెప్పేసి ఈ లంగా నా కొడుకులు మొత్తం ఇదంతా కుట్రలు చేస్తూ ఉన్నారంట. దానికి సంబంధించి మొత్తం కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తుంటే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఉమర్ నబీ ఉగ్రావేశం అంట, దాడుల గురించి అతడు తరచూ అతిగా మాట్లాడేవాడు. ఇక ముజమ్మిల్ ఆదిల్తో కలిసి పేలుడు పదార్థాల సేకరణ విచారణలో షాహీన్ అంటే మహిళా డాక్టర్ ఉన్నది కదా, ఈ వెస్ట్ ఫెలో కూడా అందులో భాగస్వామి. ఉగ్రదాడులకు పాల్పడడంలో భాగంగా ఈ మహిళా డాక్టర్ కూడా ఆ పని చేస్తుందట. కిరాతక ఉగ్రదాడే, దోషులకు శిక్ష తప్పదు. ఎర్రకోట పేలుడుపై కేంద్ర కేబినెట్ స్పష్టీకరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఢిల్లీ పేలుడులో గాయపడినటువంటి బాధితులకు LNJP ఆసుపత్రిలో పరామర్శిస్తున్న ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ మనం వార్తను చూసుకోవచ్చు. అయితే చాలాసార్లు కూడా 26/11 అంటున్నారు. అసలు 26/11 అంటే ఏంటిది? ఒకసారి మనం అక్కడ చూసుకుంటే 26/11 అని అంటారు, ఎక్కువ శాతం 26/11 అని చెప్పేసి అంటారు. ఇది ముంబైలో 2008 సంవత్సరంలో ఎంతమంది? ఒక 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మొత్తం ఒక 8 చోట్ల, ఎక్కడ ముంబైలో 8 చోట్ల, ప్రధానంగా తాజ్ హోటల్ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి శివాజీ టర్మినల్ కానీ, అటువంటి చోట్ల 8 చోట్ల దాడులు చేసిండ్రు ఉగ్రవాదులు. వీళ్ళు ఎవరంటే యాక్చువల్గా ఏమంటున్నారంట, జిహాద్ అని చెప్పేసి పెట్టుకున్నారు కదా పేరు. జిహాద్ పేరుతోటి పాకిస్తాన్ జిహాదీలు వీళ్ళు 8 చోట్ల
దాడులకు పాల్పడ్డారు. దాడులు, బాంబులు తర్వాత అవన్నీ దాడులు చేసిండ్రు. ఎక్కడ? ముంబైలో. ఇక్కడ ప్రధానంగా 2 చోట్ల జరిగింది. ఎక్కువ మంది చనిపోయింది ఎక్కడంటే 2 చోట్ల. ఎక్కడ? ముంబైలోని ఒకటి తాజ్ హోటల్, రెండోది శివాజీ టెర్మినల్. ఇక్కడ అప్పుడు ఈ 2008లో అప్పుడు నేను ఈటీవీలో ఉన్నా. అసలు నా బ్యాచ్మేటే రఘుపతి అక్కడికి వెళ్ళిండు. ఎక్కడ? ముంబై పేలుళ్లకు సంబంధించి ఇక్కడ ఈ దాడులకు సంబంధించి వెళ్ళిండు. ఎందుకని వెళ్ళాల్సి వచ్చింది? తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఏమైందంటే 8 చోట్ల దాడులు చేస్తే 8 రోజుల వరకు జరిగినాయి. ఇవి 26 నవంబర్ 2008 నుంచి 3 రోజుల పాటు, అంటే 29 నవంబర్ వరకు జరిగినాయి. 3 రోజులు ఈ మొత్తం కూడా దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ హోటల్ ఉన్నది కదా, తాజ్ హోటల్ ఉన్నది కదా, తాజ్ హోటల్ని స్వాధీనం చేసుకున్నారు. తాజ్ హోటల్లో ఉన్నటువంటి మొత్తం అక్కడ ఎవరైతే హోటల్లో ఉన్నటువంటి వివిధ దేశాలకు చెందినటువంటి వాళ్ళు, తర్వాత మన దేశం వాళ్ళు కూడా ఉంటే వాళ్ళని కొంతమందిని చంపేసిండ్రు. తర్వాత హోటల్ సిబ్బందిని చంపేసిండ్రు. రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేసిండ్రు. 3 రోజుల పాటు ఇదంతా జరిగింది. 29 నాడు భద్రతా బలగాలు మొత్తం కూడా దాన్ని కంప్లీట్ చేసేసినాయి. కొంతమందిని స్వాధీనం భద్రతా బలగాలు వాళ్ళని అదుపులోకి తీసుకున్నాయి, కొంతమందిని చంపేసిండ్రు. అయితే ఇక్కడ శివాజీ టెర్మినల్ దగ్గర కూడా, అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కూడా భారీగా జనసంబర్ధం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవన్నీ కూడా పేలుళ్ళు ఇవన్నీ కూడా చేసిండ్రు. తర్వాత కారులో బాంబు పెట్టి అక్కడ కూడా కారును పేల్చేసిండ్రు. మొత్తం ఇట్లా విధ్వంసానికి పాల్పడ్డారు. ఇందులో ఎంతమంది చనిపోయారంటే 173 మంది చనిపోయినరు ఈ దాడుల్లో. ఎందుకనంటే యాక్చువల్గా చాలాసార్లు 26/11 అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే 173 మంది ఇందులో చనిపోయినరు. 307 మంది తీవ్రంగా గాయపడ్డారు. 307 మంది. అంటే వీళ్ళు మొత్తం కూడా జీవితంలో మొత్తం అన్ని కోల్పోయేటట్టుగా దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినరు ఈ దాడులకు సంబంధించి. అయితే ఇక్కడ పాక్ ఉగ్రవాద సంస్థ ఇది లష్కరే తోయిబా ఈ దాడులకు పాల్పడ్డది. లష్కరే తోయిబాకు చెందినటువంటి మద్దతు ఇచ్చిండ్రు వీళ్ళు. ఎవడు మద్దతు ఇచ్చిండు దీనికి? అసలు యాక్చువల్గా అమెరికాలో స్థిరపడ్డటువంటి వ్యాపారవేత్త వాడెవడు అంటే పాకిస్తానోడు వాడు. ఇదంతా కూడా వాని పేరు ఏం పేరు? తహవూర్ రానా అని చెప్పేసి అమెరికా కూడా వీడిని అదుపులోకి తీసుకోవడానికి ఓకే అయిపోయింది. తర్వాత ట్రంప్ సర్కార్ ఓకే అయిపోయింది. దాని గురించి నడుస్తూ ఉండే. వీడిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, భద్రతా బలగాలు. మొత్తం మీద దీన్ని అంటే యాక్చువల్గా ఇంత దారుణమైనటువంటి దాడులకు పాల్పడ్డరు. అయితే ఇదంతా కూడా జరిగింది కాబట్టి ఇదే తరహాలో ఢిల్లీలో కూడా పేలుళ్ళు, దాడులు తర్వాత అట్లా జరపాలని చెప్పేసి ఢిల్లీనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం కూడా విస్ఫోటనాలు చేయాలి, బాంబు పేలుళ్ళు జరపాలి, కాల్పులు జరపాలి, రకరకాలుగా మొత్తం కూడా పబ్లిక్ని భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ లంగా కొడుకులు వచ్చిందంట. దానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రధాని మోడీ కానీ తర్వాత ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే ఎవడున్నా దాని వెనుక మొత్తం కూడా దాంట్లో వాళ్ళ సంగతి ఎంతో తేలుస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఎందుకంటే 13 సంవత్సరాల నుంచి 13 ఏళ్ళ నుంచి మొత్తం కూడా ఒక రకంగా ప్రశాంతంగా ఉన్నటువంటి దేశం. అంటే ఇటువంటి దాడులు తర్వాత ఇటువంటి బాంబు పేలుళ్ళు అంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు కొంచెం తక్కువగా ఉండే. ఎక్కడికక్కడ అణచివేసిండ్రు, ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని ఎక్కడికక్కడ అవన్నీ కూడా చేసింది కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతవరకు సహకరించినాయి. దీంతో కొంతవరకు ఆగిపోయినాయి.
కానీ ఇప్పుడు మళ్ళీ ఇటువంటి కిరాతకానికి పాల్పడాలని చెప్పేసి ఈ లంగ కొడుకులు మొత్తం కూడా ఇట్లా ప్లాన్ చేసుకున్నారంట. దానికి సంబంధించినటువంటి మొత్తం ఉగ్ర మూలాలన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తా ఉన్నారు మన భద్రతా బలగాలు. ఇది అంటే ఎప్పుడు కూడా 26/11 26/11 అంటున్నారు. అంతమంది 173 మంది చనిపోయింది. అందులో 307 మంది అందులో తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత ఇది 8 చోట్ల, ముంబైలో 8 చోట్ల ఈ దాడులు జరిగినాయి. తర్వాత ప్రధానంగా తాజ్ హోటల్లో, తర్వాత శివాజీ టెర్మినల్లో ప్రధానంగా ఈ దాడులకు పాల్పడినరు ఈ కొడుకులు. దానికి అందుకని ఎట్టి పరిస్థితుల్లో అంటే దేశవ్యాప్తంగా ఇటువంటి దాడులు చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారంట. దానికి సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.